ప్రైజ్ ది లార్డ్. దావీదు కీర్తనలు 139వ అధ్యాయం 1-2 వచనాలలో, యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నీవు కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసు గ్రహించినావు. ప్రేమలారా, ఈ దినం మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ లోకంలో మనం ఎన్నో పనులు చేస్తుంటే ఏ మనుషులు మనం చూడకపోవచ్చేమో, కానీ నిన్ను నన్ను సృజించిన దేవుడు మనల్ని చూస్తున్నాడు. సోమవారం నుంచి శనివారం వరకు ఈ లోకంలో ఏ వ్యక్తులు నిన్ను చూడడం లేదని, ఆదివారం ఒక్క దినం నా మందిరంకి వచ్చి భక్తిపరుడుగా భక్తిరాలుగా ఒక మంచి ముసుగు వేసుకొని దేవునికి నటించే బ్రతుకు మనుషులు చూడకపోవచ్చాము. బహుశా దేవుడు నిన్ను చూస్తున్నాడు. ఈ దినమున ఈ క్షణమున దేవుడు నిన్ను అవకాశం ఇస్తున్నాడు మార్చుకోమని నీ జీవితాన్ని. మన బ్రతుకులో ఎన్నో అవకాశాలు దేవుడు ఇస్తున్నాడు. ఎన్నోసార్లు మనల్ని మన హృదయాన్ని మార్చుకోమని ఆయన మనకు అవకాశం ఇస్తున్నాడు. హృదయం అన్నిటికన్నా ఘోరమైన పాపం ఇది, అదెంతో వ్యాధి కలిగింది. ఆ హృదయాన్ని మార్చుకోమని దేవుడు ఒక మంచి అవకాశం ఇచ్చినప్పుడు, ఆ హృదయంలో ఎంతోమంది మనకు ఇష్టమైన వారిని పెట్టుకొని దేవుణ్ణి బాధ పెట్టి ఈ లోకంలో ఉన్న వాటిని మనం ఆశపడి వాటికి అంకితమై మన బ్రతుకును మన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాం. జ్ఞాపకం చేసుకోండి, ప్రతి ఒక్క విషయంలో మనం దేవునికి మాదిరిగా బ్రతకాలి. ఆయనకు హృదయానుసారంగా మనం బ్రతకాలి. మన హృదయంలో ఎవరు ఉన్నారంటే దేవుడు ఉన్నాడని మనం మొదటగా చెప్పే రీతిగా ఉండాలి. నీ బంధువులు, నీ స్నేహితులు, ఎంతోమంది నీకు ఇష్టమైన వాళ్ళని నీ హృదయంలో పెట్టుకున్నాము. వాళ్ళు ఎన్నోసార్లు నిన్ను గాయపరుస్తారేమో, మరలా నిన్ను నటించి మళ్ళీ నీ హృదయంలోకి మంచిగా నేను నాటుకోవచ్చేమో. మరలా నేను బాధ పెడుతుంటారు, మళ్ళీ నేను ప్రేమిస్తుంటారు, మళ్ళీ బాధ పెడుతుంటారు. కానీ నువ్వు ఎన్నో పనులు చేస్తున్నా దేవుడు నేను ఎప్పటికీ నేను ప్రేమిస్తూనే ఉన్నాడు. ఆయన ఎన్నట్టు మరవకుండా నేను విడిచిపోకుండా, నువ్వు ఎన్నోసార్లు పాపపు దారిలో పోతున్నా కూడా దేవుడు నిన్ను అవకాశం ఇస్తున్నాడు. మరలా నా దగ్గరికి వస్తావని దేవుడు ఆశతో నిన్ను ఎదురు చూస్తున్నాడు. నీ హృదయాన్ని ఆయనకి ఏమని అడుగుతున్నాడు. గతించిపోయిన ప్రతి ఒక్క గతాన్ని దేవుడు మరిచివేసి నూతనంగా నీ హృదయాన్ని ఆయన అప్పగించమని జ్ఞాపకం చేసుకో. నీ బ్రతుకును, నీ జీవితాన్ని, నీ హృదయమును ప్రతి ఒక్కటికి ఆయన జీవితంలో అంకితం చేయమని, ప్రతి ఒక్కటి జ్ఞాపకం చేసుకోమని, దేవుని విషయంలో ముందుకు నడుచుకోమని, ప్రతి ఒక్కటి జ్ఞాపకం చేసుకోమని కోరుతున్నా ప్రభువా.